ఇక ఆర్టీసీ బస్ ఒక ప్రైవేట్ బస్ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. సో బ్రేకింగ్ అప్డేట్ మీకు చూస్తున్నాం. హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో రోడ్ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ ముందు భాగం తుక్కుతుక్కైపోయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే బోల్తా పడింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు పోలీసులు. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. అరంగల్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 10 గంటల 45 నిమిషాలు అరంగల్ చౌరస్తాలో సిగ్నల్ పడడంతో ఆర్టీసీ బస్సు ఒకసారిగా ముందుకు కదలడంతో యూటర్న్ తీసుకుంటున్న ప్రైవేట్ బస్సు ఒకసారిగా ఆర్టీసీ బస్సును ఢీకొని బోల్తా కొట్టింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. ఆ సమయంలో ప్రైవేట్ బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో మాత్రం సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్కి కండక్టర్కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేశారు. ఇప్పటికి కూడా ప్రైవేట్ బస్సు అక్కడే ఉంది. పోలీసులు దాన్ని పక్కకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. దాదాపు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. మనం మొత్తం మీద చూసుకుంటే ఈ సిగ్నల్ పడ్డ తర్వాత మొయిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందుకు కదలడం, అదే సమయంలో యూటర్న్ తీసుకుంటున్న ప్రైవేట్ బస్సు ఒకసారి దానికి ఢీకొట్టడంతో ఆ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రీధర్, TV9 హైదరాబాద్.